వెల్కమ్ టు నేటి భారత్. ఈరోజు మనం చర్చించబోయే విషయం ఓబులాపురం మైనింగ్ కేసులో తాజా సుప్రీంకోర్టు తీర్పు. సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మిగారి డిశ్చార్జ్ పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఇకపై నాంపల్లి సీబీఐ కోర్టులో విచారణ కొనసాగనుంది. ఈ కేసు అసలు ఏమిటి? ఇందులో ఆరోపణలేమిటి? కోర్టులు ఇప్పటివరకు ఏమి చెప్పాయి? ఈ వీడియోలో పూర్తి వివరాలు సింపుల్గా తెలుసుకుందాం. వీడియోను పూర్తిగా చూడండి. చివరలో మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి విశ్లేషణల కోసం నేటి భారత్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిపాలనా చరిత్రలో అత్యంత చర్చనీయాంశమైన కేసులలో ఒకటి ఓబులాపురం మైనింగ్ కేసు. ఇప్పటికే దాదాపు 16 సంవత్సరాలుగా న్యాయస్థానాల్లో తిరుగుతున్న ఈ కేసు మరోసారి వార్తల్లోకి వచ్చింది. కారణం సుప్రీంకోర్టు తాజా తీర్పు. సీనియర్ ఐఏఎస్ అధికారి ఎర్ర శ్రీలక్ష్మిగారు దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. అంటే ఆమెపై నాంపల్లి సీబీఐ కోర్టులో విచారణ కొనసాగాల్సిందేనని స్పష్టం చేసింది. ఇప్పుడు ప్రశ్న, ఈ కేసు అసలు ఏమిటి? ఇందులో శ్రీలక్ష్మిగారి పాత్ర ఏమిటి? కోర్టులు ఏమంటున్నాయి? 2007 సంవత్సరానికి వెళదాం. ఆ సమయంలో గాలి జనార్దన్ రెడ్డి బ్రహ్మణి స్టీల్స్ పేరుతో కడప జిల్లాలో భారీ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తానని ప్రకటించారు. ఆ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున భూములను కేటాయించింది. సుమారు 10,000 ఎకరాలకు పైగా భూమి కడపలో ఇచ్చినట్లు రికార్డులు చెబుతున్నాయి. ఇదే సమయంలో అనంతపురం జిల్లాలో ఐరన్ ఓర్ మైనింగ్ లీజులు కూడా మంజూరయ్యాయి. ఉద్దేశం స్టీల్ ప్లాంట్ కోసం అవసరమైన ముడి ఖనిజం అందించడం. ఇక్కడ కీలకమంశమేమిటంటే ఈ మైనింగ్ లీజులు క్యాప్టివ్ మైనింగ్ రూపంలో ఇవ్వాల్సి ఉందని తరువాత సీబీఐ ఆరోపించింది. అంటే తవ్విన ఖనిజం అదే స్టీల్ ప్లాంట్ కోసం మాత్రమే ఉపయోగించాలి. అయితే జారీ చేసిన జీవోల్లో కీలక పదజాలం లేకపోవడం వల్ల ఈ వ్యవహారం జరిగిందని సీబీఐ ఆరోపించింది. సీబీఐ దర్యాప్తు ప్రకారం భారీ మొత్తంలో ఐరన్ ఓర్ తవ్వి విదేశాలకు ఎగుమతి చేసినట్లు పేర్కొంది. ఈ ప్రక్రియలో ప్రభుత్వానికి ఆర్థిక నష్టం జరిగినట్లు కూడా అభియోగాలున్నాయి. ఈ కేసులో గాలి జనార్దన్ రెడ్డి, అప్పటి మైన్స్ డైరెక్టర్ వీడి రాజగోపాల్ ఇంకా మరికొందరు నిందితులుగా చేర్చబడ్డారు. 2015 జూన్ 11న నాంపల్లి సీబీఐ కోర్టు తీర్పు ఇచ్చి గాలి జనార్దన్ రెడ్డి మరియు మరికొందరిని దోషులుగా నిర్ధారించి వారికి శిక్ష విధించింది. అయితే ప్రస్తుతం ఆ తీర్పు హైకోర్టులో అప్పీలు దశలో ఉంది. ఇప్పుడు శ్రీలక్ష్మిగారి విషయానికి వస్తే, ఆ సమయంలో ఆమె ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ శాఖలో ఉన్నారు. సీబీఐ ఆరోపణ ప్రకారం జీవోల్లో కీలక పదజాలం లేకపోవడం వల్ల ఈ వ్యవహారం జరిగిందని పేర్కొంది. అయితే శ్రీలక్ష్మిగారి వాదనేమిటి? తాను ప్రభుత్వ విధాన నిర్ణయాలను అమలు చేసిన అధికారిగా మాత్రమే పనిచేశానని, పాలసీ నిర్ణయం రాజకీయ స్థాయిలో తీసుకున్నదని, తనపై నేరబాధ్యత విధించలేరని ఆమె కోర్టులో వాదించారు. 2015లో ఆమె డిశ్చార్జ్ పిటిషన్ వేశారు. మొదట సీబీఐ కోర్టు తిరస్కరించింది. తరువాత హైకోర్టులో ఒక దశలో అనుకూల తీర్పు వచ్చింది. కానీ సీబీఐ సుప్రీంకోర్టుకెళ్లింది. సుప్రీంకోర్టు కేసును మళ్లీ హైకోర్టుకు పంపింది. చివరకు తెలంగాణ హైకోర్టు 2025 జులైలో డిశ్చార్జ్ పిటిషన్ను తిరస్కరించింది. తర్వాత మళ్లీ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. విచారణపై తాత్కాలిక స్టే కూడా వచ్చింది. ఇప్పుడు తాజా తీర్పులో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది, ప్రాథమిక సాక్ష్యాలు ఉన్నాయని భావిస్తున్నందున విచారణ కొనసాగాల్సిందేనని. దీంతో మళ్లీ నాంపల్లి సీబీఐ కోర్టులో కేసు ముందుకు సాగుతుంది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం, కోర్టులు ఇప్పటివరకు ఎవరినీ తుది స్థాయిలో విముక్తి ఇవ్వలేదు. అదే సమయంలో తుది తీర్పు కూడా ఇంకా పూర్తిగా ముగియలేదు. ఇది ఇంకా న్యాయ ప్రక్రియలో ఉన్న కేసు. శ్రీలక్ష్మిగారు 1988 బ్యాచ్ ఐఏఎస్ అధికారి, పరిపాలనా వ్యవస్థలో అనుభవం గలవారు. గతంలో ఆమె కీలక పదవులు నిర్వహించారు. కానీ ఈ కేసు ఆమె కెరీర్పై పెద్ద ప్రభావం చూపింది. దాదాపు 10 నెలల జైలు జీవితం కూడా గడిపారు. తరువాత బెయిల్పై విడుదలయ్యారు. రాష్ట్ర విభజన తరువాత తెలంగాణ కేడర్కి వెళ్లారు. తరువాత మళ్లీ ఆంధ్రప్రదేశ్లో కీలక బాధ్యతలు చేపట్టారు. ఇప్పుడు తాజా సుప్రీంకోర్టు తీర్పుతో మరోసారి ఈ కేసు కేంద్రబిందువైంది. చివరకు ఏమవుతుంది? న్యాయస్థానం విచారణ పూర్తయ్యాకే స్పష్టత వస్తుంది. అంతవరకు ఇది ఒక ఆరోపణల కేసు. తుది నిర్ణయం కోర్టుదే. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. లేటెస్ట్ న్యూస్ కోసం నేటి భారత్ ఛానల్ను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.